ఆ శ్రీమన్నారాయణుణ్ణి ప్రాచగానే ఆయన ఈ మహిషిని సంహరించడం కోసమని హరిహరులకు పుత్రులు కలగాలి. దేవతలందరూ వాళ్ళని వేడుకున్నారు. శివుని యొక్క మనస్సు కదలడం కోసం హరి మోహిని అవతారాన్ని స్వీకరించారు అన్నారు. ఈ అవతారాన్ని చూడగానే పరమశివుని యొక్క మనస్సులో కదలిక కలిగింది అన్నారు. వారిద్దరి యొక్క తేజోంశలు కలిగడం చేత హరిహర పుత్రుడిగా అయ్యప్ప స్వామి ఆవిర్భవించారు అన్నారు. వెంటనే బయలుదేరింది దేవలోకానికి. సైన్యంతో, దేవతల సైన్యంతో, ప్రమదగణాలతోటి ఆ మహిషిని ఎదుర్కొన్నాడు. బ్రహ్మాండమైన పోరాటం జరిగింది. ఆఖరికి మహిషి సంహరిని తీసుకుని వెళ్లి ఆ శబరిమలై కొండల మీద ప్రతిష్ఠ చెయ్యవలసినది అని చెప్పారు. పరశురాముడే విశ్వకర్మగా వచ్చి స్వామివారి యొక్క విగ్రహాన్ని నిర్మించిన తరువాత స్వామివారిని తీసుకుని వెళ్లి ఆయన నేను బాణం విడిచిపెట్టినప్పుడు ఎక్కడ పడుతుందో అక్కడ ప్రతిష్ఠ చేయమన్నారు. సరే శబరిమలై కొండల దగ్గర పడింది. తీసుకెళ్లి స్వామివారికి స్వర్ణ దేవాలయం కట్టి అక్కడ ప్రతిష్ఠ చేశారు. ఆనాటి నుంచి ఈనాటి వరకు అయ్యప్ప స్వామి అక్కడే ఉండి కొన్ని కోట్ల మంది భక్తుల్ని తరింపచేస్తున్నారు.